చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ 3-4 టైటిల్స్ డాకు మహారాజ్ అనేది బాలయ్య గారే ఇష్టపడి సెలెక్ట్ చేశారని చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్. నిజంగా ఆయన ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారా లేకపోతే మీరు అనుకుని పెట్టిందా? ఇప్పుడు బాబీ గారు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మాకు ఇదే బాగా నచ్చింది. మేమిద్దరం బాగా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా హీరో గారికి చూపించిన తర్వాత హీరో గారు కూడా మీరు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కదా వెళ్ళిపోదామని అన్నారు. ఏం ఆయన ఎప్పుడు డినై చేయలేదు అలా ఏమి. బాలకృష్ణ గారు ఏ విషయంలోనూ ఆయన కమెంట్ చేయరు. ఎనీథింగ్ డైరెక్టర్ నచ్చిందా, డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీయా, ఈ రెండే. ఎనీథింగ్ మీరు మ్యూజిక్ తీసుకోండి, ఎనీథింగ్ మీరు ఏం తీసుకున్నా డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కథ చూస్తాడు, ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్లో ఉంటుంది. ఆయన చెప్పింది మనం చేయాలి, అంత క్లియర్గా ఉంటారు. బాబీ గారు ఇక్కడ అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు, అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు. హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది. వాల్తేరు వీరలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు. ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా? అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టే, డాకు మహారాజ్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టు ఉంటుంది అంతే. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబీ అన్నా చెప్పండి అన్న. తాత కాదు తమ్ముడు. ఏంటి సార్ మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ సార్. అందరికీ ఒకళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు సార్. నాకు లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు సార్. బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్. బాబీ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా, కష్టపడి వదిలేశారా? అదే కాదండి, అదేం ప్రశ్న. మరి మీరు కాదు తమన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. లేదు, దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా? పాస్. అలా కుదురుతుంది కాదు సార్. మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడి వదిలేరా? కాదండి, నేను 6 సినిమాలు చేస్తే 6 హీరోలు మారారు. కాదు బాబీ గారిని అంత మాత్రాన ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని. ఎందుకంటే నేను మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్యాక్సో ఇస్తున్నారు. అది కాదు, మీకు తెలుసు. కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ కాంట్రవర్సీ కాదు, ఆయన సరైన ఆన్సర్ ఇచ్చారు. నేను ఇష్టపడి తమన్నా ఇప్పించాను చెప్పారు. కరెక్టే కదా. నన్ను తమన్నా దేవి అంటే నేను తమన్ అంటాను కదా, అలానే నన్ను అడిగారు తమన్నా దేవి అని తమన్నా అయిపోయింది. అంతే కరెక్టే. మీరే అది కాంట్రవర్సీ కాదు. కాదు ఒక డైరెక్టర్గా నన్ను అడిగా నేను చెప్తా. ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి? కాదు, మీరు అంటున్నారు కదా, డిమాండ్ చేసి. కాదు తాతగారు, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు, మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం. అది సపరేట్ మీటింగ్. బాబీ